శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీమద్ వాల్మీకి రామాయణంలోని సుందరకాండలో 67వ సర్గం. మహానుభావుడైనటువంటి శ్రీరాముడు ఇట్లా పలుకగా హనుమంతుడు సీతాదేవి నుడివిన వచనాలన్నింటినీ ఆయనకు నివేదించాడు. ఓ పురుషోత్తమ, జానకీదేవి ఇది వరలో చిత్రకూటములో జరిగిన వృత్తాంతమును మీకు గుర్తు చేయుటకై యథాతథంగా పలికింది. నీతో కూడి హాయిగా నిద్రించుచున్న జానకి ముందుగా మేల్కొనట. ఇంతలో ఒక కాకి వేగంగా అక్కడికి వచ్చి ఆమె వక్షస్థలాన్ని గాయపరిచింది. ఓ భరతాగ్రజ, పిమ్మట నీవు ఆమె ఒడిలో తలయుంచి నిద్రించితేవట. మరల ఆ పక్షి సీతాదేవిని బాధించినట. ఆ కాకి మాటిమాటికి సమీపానికి వచ్చి ఆమెను మిక్కిలి గాయపరిచినట. అప్పుడు ఆమె గాయముల నుండి స్రవించినటువంటి రక్తముచే తడిసి నీవు మేల్కొంటివట. శత్రు సంహారకుడైన ఓ రామా, ఆ వాయసముచే మరలా బాధింపబడుచున్నటువంటి సీతాదేవి సుఖముగా నిద్రించుచున్న నిన్ను మేల్కొల్పినట. ఓ మహాబాహు, వక్షస్థలమునందు గాయపడిన ఆమెను చూచినంతనే రెచ్చిపోయిన విషసర్పంలాగా బుసలు కొడుతూ నీవు ఇట్లు పలికితువట. ఓ భయస్వభావురాలా, నీ వక్షస్థలమును గోళ్లతో గాయపరిచిందెవరు? కోపముతో ఊగిపోచున్న విశాలమైన పడగగలిగినటువంటి సర్పములతో ఆడుకునుచున్నది ఎవరు? అటు ఇటు కలయి చూస్తూ రక్తసిక్తమైన వాడిగోళ్లతో ఆమెకు ఎదురుగా ఉన్నటువంటి ఒక కాకిని నీవు వీక్షించితేవట. పక్షులలో శ్రేష్టమైనటువంటిది, వాయువేగమును సంచరించినది అయినటువంటి ఆ కాకము ఇంద్రుని కుమారుడట. అది మరి ఒక ప్రదేశానికి వెళ్ళినట. ఓ మహాబాహ, ప్రజ్ఞావంతులలో శ్రేష్ఠుడా, కోపముతో కన్నుల చేయుచు ఆ వాయసాన్ని క్రూరముగా శిక్షించదలచిట్టువట. అట్టి నీవు ఆ ఆసనము నుండి ఒక దర్భం తీసి దానిని మంత్రించి బ్రహ్మాస్త్రంగా ప్రయోగించావట. ఆ అస్త్రం ప్రళయాగ్ని వలె మంటలను వెలుగక్కుచూ కాకమునకు అభిముఖంగా ప్రజ్వలించినట. నీవు ప్రజ్వలించుచున్నటువంటి ఆ దర్భను వాయసంపై ప్రయోగించిన వెంటనే ఆ దర్భ మంటలను చిమ్ముచూ ఆ వాయసాన్ని వెంటబడింది. ఆ వాయసం యొక్క తండ్రి అయిన ఇంద్రుడు, దేవతలు, మహర్షులు అతన్ని ఆదుకొనలేదట. ఆ కాకం ముల్లోకాలు తిరిగి దానిని రక్షించువారు ఎవ్వరు దొరకనందున తిరిగి వచ్చినదట. ఓ శత్రు సంహారక, ఆ వాయసం ప్రాణభీతితో తిరిగి నీకడికే వచ్చినట. అనన్య శరణువైనటువంటి నిన్ను శరణజొచ్చి భూమిపై పడి నీ ముందు మోకరిల్లేనట. కాకుష్ఠుడవైన ఓ రఘురామ, ఆ కాకము వధింపదగినదే అయినప్పటికీ కనికరంతో దాన్ని రక్షించావట కదయ్యా. అమోఘమైనటువంటి ఆ బ్రహ్మాస్త్రాన్ని వ్యర్థం చేయుట అసఖ్యమని భావించి నీవు ఆకాశం యొక్క ఆ కాకము యొక్క కుడికంటిని తొలగించటట. ఓ రామ, ఆ వాయసము నీకును దశరథ మహారాజుకు నమస్కరించి నీ వద్ద సెలవు కైకొని తన నివాసానికి చేరిందట. సీతాదేవి ఇంకా ఇట్లా పలికింది. అస్త్ర విద్యా కోవిదులలో శ్రేష్ఠుడు, బలశాలి, ఉత్తమశీల సంపన్నుడైనటువంటి శ్రీరాముడు రాక్షసులపై అస్త్రాలను ఏల ప్రయోగించటం లేదు. నాగులు కానీ, గంధర్వులు కానీ, అమరులు కానీ, దేవగణాలు కానీ వీరందరూ కలిసి కానీ రణరంగంలో శ్రీరాముని ఎదిరించి నిలబడటకు సమర్థులు ఎవరూ లేరు. మహాపరాక్రమశాలి అయినటువంటి శ్రీరాములకు నా విషయమైన కొంచెమైనను కనికరం ఉంటే వెంటనే వాడి అయిన బాణములతో యుద్ధాన రావణాసురుని హతమనర్చాలి కదా. అన్న అనుజ్ఞను బడిసి శత్రు భయంకరుడు, నరోత్తముడు, రఘువంశజుడు అయినటువంటి లక్ష్మణుడైనను నన్ను రక్షించుటకై ఏల వచ్చుట లేదు. మానవోత్తములైన ఇద్దరు వాయుదేవుని వలె మహాబల సంపన్నులు, అగ్నిదేవుని మహా తేజస్శాలుడు, దేవతల వలె అజేయులు, అట్టి మహావీరులు నన్ను ఎందుకు పేక్షిస్తున్నారయ్యా? హరివీర భయంకరులైన ఆ ఇరువురును విడివిడిగా అయినను ఎవరికి వారు అయినను సర్వసమర్థులే. వారిరువురు కలిసి ఉండియు నా విషయమున విస్మరించుట కారణము నా వలననే కొంచెముగానో గొప్పగానో దోషము వాటిల్లి ఉండవచ్చును, ఇందులో సందేహం లేదు అంటూ వైదేహి కన్నీరు కార్చుచూ పలికిన జాలి కొలుపు మాటలను విని మరలా నేను పూజ్యురాలైన ఆమెతో ఈ విధంగా అన్నాను అంటున్నాడు హనుమ. ఓ దేవి, నేను ఒట్టు పెట్టుకుని చెప్తున్నాను, శ్రీరాముడు నీకై శోకించుచు ఏమియో తోచని స్థితిలో ఉన్నాడమ్మా. అతడు దుఃఖమున మునిగి ఉండుటచే లక్ష్మణుడును పరితపించుచున్నాడు. ఎట్టకేలకు నేను చూశాను. ఇది దుఃఖింపవలసిన సమయం కాదు అమ్మా. అనతి కాలంలో ఈ దుఃఖాలన్నిటినీ సమసిపోవును. పూజ్యులు రాజకుమారులైనటువంటి ఆ నరవరులిద్దరూ నీ దర్శనానికి ఉత్సాహంతో తహతహలాడుతున్నారు. వారు క్రూరుడైనటువంటి రావణాసురుని, అతని పరివారాలని సమరభూమికి బలి ఇచ్చి లంకని భస్మం చేస్తారు. తల్లి, శ్రీరాముడు నిన్ను అయోధ్య నగరానికి తీసుకువెళ్ళుట తథ్యం. పూజ్యురాల,
రాముడు వెంటనే గుర్తింపగల ఆనవాలను నాకు దయచేయము, దానిని చూసి నేను మిక్కిలి ప్రీతి చెందుతును. మహాబలశాలి అయినటువంటి ఓ రామ, ఆమె అన్ని దిక్కులను పరికించి చూచి తన సులోభూషణమైనటువంటి అమూల్యముగా ఆ చూడమణిని తన కొంగుముడి నుంచి తీసి నాకు ప్రసాదించిందయ్యా. ఓ రఘురామ, నీ ఆనవాళ్ళ కొరకు ఆ దివ్యమణిని గ్రహించి పూజ్యురాలైన ఆ దేవికి సాష్టాంగ నమస్కారం చేసి తిరుగు ప్రయాణమే వచ్చాను. ఉత్సాహంతో తిరుగు ప్రయాణములకు ఉన్ముఖుడై శరీరమును పెంచుతున్న నన్ను చూసి ఆ సీతా సాధ్వి ఇట్లన్నది. ఆ సీతాదేవి నేను తిరిగి వెళ్ళిపోవచ్చున్నానని దిగులు చెందిందయ్యా. ఆ దీనురాలి ముఖము కన్నీటితో తడిసింది. ఓ మహాకపి, కమలలోచనుడు, మహాబాహు అయినటువంటి శ్రీరాముని, భుజబల సంపన్నుడు, వాసిగాంచినటువంటి నా మరది లక్ష్మణుని దర్శింపనున్న నీవు ఎంతో అదృష్టవంతుడివయ్యా. సీత ఈ విధంగా నాతో మాట్లాడుతూ ఉంటే నేను ఈ విధంగా ఆ తల్లితో తెలిపాను. ఓ జానకీదేవి, నా వీపును అధిరోహింపము. ఓ మహాత్మురాల, అసితేక్షణ నిన్ను శీఘ్రంగా కొనిపోయేదను. నీ స్వామి అయినటువంటి శ్రీరామచంద్రుని, లక్ష్మణుని, సుగ్రీవుని నీవు నేడే దర్శింపగలవు. అంతటా ఆ దేవి నాతో ఇట్లన్నది. ఓ అనరోత్తమ, నా అంతటా నేను నీ వీపుపై ఒకటి ధర్మం కాదు. ఓ మహావీర, కాలము ప్రతికూలించుటచే పీడితమైన నేను ఇదివరలో రాక్షసుడైన రావణునిచే తాకబడి తిని అట్టి దుస్థితిలో నిస్సహారాయులైనటువంటి నేను ఏం చేయగలను? ఓ కపివర, ఆ రాజకుమారులు ఇరువురు ఉన్న ప్రదేశానికి నీవు వెళ్ళుము. ఇట్లు ఉదాత్తముగా పలికి మరల ఆమె నాకు ఒక సందేశం ఇయ్యసాగింది. ఓ మారుతి, సింహపరాక్రమములైనటువంటి రామలక్ష్మణుల క్షేమ సమాచారం అడిగి తినము. అట్లే సుగ్రీవుని యొక్క, అతని అమాత్యుల యొక్క, తదితరులందరి యొక్క కుశల ప్రస్తావన చేశానని తెలుపుము అన్నది. మహాబాహు అయిన శ్రీరాముడు నన్ను ఈ దుఃఖ సముద్రం నుండి గట్టెక్కించున్నట్లుగా చూడమని కూడా కోరింది. ఓ వానరవీరుడా, నా ఈ తీరని దుఃఖాతిరేక స్థితిని, ఈ రాక్షస స్త్రీలు నన్ను భయపెట్టుచున్నటువంటి విషయాన్ని నీవు శ్రీరాముని గడకు చేరిన వెంటనే తెలుపు. నీ ప్రయాణము సుఖమగుగాక. ఓ మహారాజా, పూజ్యురాలైన సీతాదేవి నీ కొరకై ఈ వచనాల్ని విషాదముతో తెలిపిందయ్యా. నేను నుడివిన ఈ మాటలను తెలుసుకొని ఆమె భద్రముగా ఉన్నట్లు భావించండి అన్నాడు శ్రీరామచంద్రమూర్తితో హనుమ. స్వస్తి.